దానివల్ల అందరూ ఒకేసారి ఓపెన్ చేసేటప్పుడు ఎక్కువ వెళ్ళిపోవాలి. ఆ ముందు వాళ్ళు అలవాటు నుంచి అడ్మినిస్ట్రేషన్ 4 లక్షల మంది జరుగుతుంది వచ్చిన అడ్మినిస్ట్రేషన్ అంత ప్రోగ్రామ్ ఇప్పుడు జరగదు. హోల్డింగ్ ఏరియాస్ ఉన్నాయి. వాళ్ళు చేయలేదు గేట్ కాంపౌండ్ ఎక్కి గేట్ వచ్చేసి గేట్ ఎప్పుడైతే తీశారో గేట్ వచ్చేసి బైక్ ఎక్కి కాంపౌండ్ In addition to that, all pilgrims those who are coming by walk or by bus. In addition to that, ఎవరైతే బై వాక్ కానీ లేకపోతే నడుచుకుంటూ ఇది నియర్ ప్లేస్ ఇది హైవే కాబట్టి సో ఆటోమేటిక్గా క్రౌడ్ అనేది ఇక్కడ ఎక్కువ కాన్సంట్రేట్. దట్స్ ద బేస్ రీజన్ వై వీ హ్యావ్ ఏ మోర్ యూజ్ క్రౌడ్ హియర్ కంపేర్ అంటే మీకు వాటితో కంపేర్ చేస్తే దీనికి ఏంటంటే కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళు భక్తులైనా సరే ఇది హైవే సార్. రెండోది ఏంటంటే ఇక్కడ శ్రీనివాస వెళ్ళామనుకో తమిళనాడు నుంచి వచ్చే బస్సులు ఈజీగా ఇక్కడ స్టాప్ చేసుకోవాలి. తమిళనాడు కానీ కర్ణాటక నుంచి కానీ వాళ్ళు డైరెక్ట్గా బై వాక్ డిస్టెన్స్ ఇక్కడికి వచ్చేసి మిగతా అన్నీ ఏంటంటే వేరే విధంగా వేరే అన్నగా ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలి. ఇన్ అడిషన్ బస్ స్టాండ్ కూడా నియర్ బై ఉంటుంది కాబట్టి పిల్లలందరూ ఇమీడియట్గా వచ్చి క్రౌడ్ అయిపోతుంది. బై దట్ టైమ్ వీ హ్యావ్ లెస్ ఫోర్సెస్ బికాస్ we are not expecting this much of crowd will come into the picture. That is the base point where we have it. సెంటర్లు 90 కౌంటర్లు ఓపెన్ చేశారు. 90 కౌంటర్లు 9 సెంటర్లు 90 కౌంటర్లు. ఆ 90 కౌంటర్లలో తెల్లవారు నుంచి సాయంకాలం వరకు తమిళనాడు, కర్ణాటక, హైదరాబాదు, ఇది మన రాష్ట్రం నుంచి వచ్చిన తెల్లవారు నుంచి స్టాగ్నెట్ అయిపోయింది. ఎక్కడికక్కడ ఓపిక లేకుండా భోజనాలు లేకుండా లోపల ఎక్కడికక్కడ వాటర్ మిస్టేక్ పార్క్ అని చెప్పి వస్తున్నాం. ఎక్కడో చోట్ల మనం స్టాప్ చేస్తాం. చిన్న గేట్ లోపల తీసుకొని ఆ గేట్ క్లోజ్ చేస్తారు. క్రౌడ్ అంతా ఫస్ట్ ఇక్కడ సెట్టింగ్ చేశారు. ఒక్కసారి గేట్ ఓపెన్ చేస్తేనే ఆటోమేటిక్గా జనాలు మేము ముందు పోవాలని వస్తుంది. ఎందుకంటే అంతకుముందు అంతా వచ్చిన వాళ్ళందరూ ఈ పార్క్లో కూర్చోవచ్చు కదా ఉండొచ్చు. ఇమీడియట్గా ఓపెన్ చేస్తే వెళ్ళిపోతుందనే కాన్సెప్ట్ వాళ్ళు
ఎప్పుడైతే జనాలు ఎక్కువ మంది కూర్చుండేటప్పుడు ఒక్కసారి గేట్ 5 o'clock ఓపెన్ చేస్తే పడిపోయినారు ఒక్కసారి. అలా షెల్టర్ కూడా ఒక అడ్వాంటేజ్. బయట తీయలేకపోయినప్పుడు గేట్ ఇలా ఓపెన్ చేసిన స్పాట్లో ఉన్నాను సార్. మౌస్ వదిలేదు ఆపోజిట్ గేటు ఆమెకి సులభపోయింది. ఆమె డిఎస్పీ గారు తీసుకున్నాము గేట్ ఇటు ఓపెన్ చేసినప్పుడు బ్యాక్ నుంచి ఉండేవాళ్ళందరూ గేట్ తీసేసారని చెప్పి ఒక్కసారిగా బయట పడినప్పుడు కొంతమంది యువత ఏమంటే ఆ గేట్ ఎక్కేసేసి గేట్ ఎక్కేసి ఆ బోర్డులో దాన్ని కంట్రోల్ చేయలేదు. ఇప్పటికీ దాదాపు అంబులెన్స్ అన్నీ పిలిపించి చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేసి అంబులెన్స్కి ఎన్ని ఎక్కువ పంపించున్నా తీసుకుంటే చాలా మందికి పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. లేడీస్ మామూలుగా పార్క్ వాళ్ళు ఎప్పుడు మనం పెట్టాం సార్. అక్కడ దాకా లైన్ పెట్టి రోడ్లలో వదిలేసి 8 o'clock లైన్లో పార్కులో పెట్టింది కూడా వాళ్ళు కాదు సార్, ప్రజలే వచ్చేసారు ఆటోమేటిక్గా వచ్చి ఇది 2 నియోజకవర్గాలు కూడా సెంట్రల్ బాడీ చంద్రగిరి ఉంటుంది, తిరుపతి ఆనుకునే వాళ్ళు జనాలు కూడా లోకల్ జనాలు. ఎందుకంటే మన తిరుమల కౌంటర్ ఇస్తాడు. ఆ కౌంటర్ గేట్స్ వేసాం సార్. సో ఆ కౌంటర్ పెట్టాలంటే అందరికి రెస్ట్ అయ్యి కౌంటర్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో బయటకు వెళ్ళచ్చు. అందరూ వచ్చిన వాళ్ళందరూ అన్ని ఊళ్ళలో బస్ బస్ అంతా వెయిట్ చేస్తారు. కౌంటర్ ఓపెన్ అవగానే ఇక్కడ ఈజీగా ఎగ్జిట్ అవుతుంది. మొత్తానికి రోడ్డు కాంపౌండ్కి క్లోజ్ ప్రాక్టీస్ ఇక్కడ బయట లేదు సార్. ఫస్ట్ టైం ఇది. కౌంటర్ ఉన్నప్పుడు అక్కడి నుంచి టార్గెట్స్ పెట్టాలి. గేట్ దగ్గర నుంచి అక్కడ పెట్టారు. ఉంది సార్ ఇది పార్క్ అని షెల్టర్తో లిమిట్ ఎక్స్పెక్టేషన్ గ్రౌండ్ వచ్చేసింది. పార్క్ కాదు సార్, పబ్లిక్ అంతా ఇక్కడ షెల్టర్ ఉంటుందన్న పాయింట్లో అడ్వాంటేజ్ తీసుకుంటాం. అంటే ఎన్ని గంటలకు రావాలా, ఎన్ని గంటలకు పోవచ్చు? ముందు నుంచి రావడం వల్ల పిల్లలు నిలబెట్టేస్తే ముందుగా